ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలు శ్రద్ధగా వింటున్నందుకు చాలా సంతోషపడుతున్నాను. నేను మీ ఆత్మలకు ఎంతో మేలుకరంగా ఉన్నాయని ఎంతోమంది చెప్పడము జరుగుతుంది. అందుని బట్టి దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి అనేకులకు ఈ యొక్క వాక్యాలు ఫార్వర్డ్ చేయండి, చక్కగా వినండి, లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి. వాక్యం చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం. దానియేలు 6:22. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మోయించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలు భక్తుడు అంటున్నాడు, నేను దేవుని దృష్టికి ఎలాగ జీవించానో నమ్మకంగా, నిర్దోషిగా, ఏ తప్పు లేకుండా దేవునికి నమ్మకంగా ఉన్నాను గనక సింహపు నోటిలో పడకుండా దేవుడు నన్ను కాపాడిండు అని అంటున్నాడు. అవును దేవుని బిడ్డ, మనం యథార్థంగా ఉన్నప్పుడు, ఏ తప్పు చేయనప్పుడు మనం భయపడే అవసరము లేదు. ఏ అపాయము నీ మీదికి రాదు అంటున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సింహము నోట్లో పడకుండా కాపాడిన దేవుడు, దానియేలును కాపాడిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా సింహాల నోరు లాంటి మనుష్యులు నీ మీదికి లేచి వచ్చినప్పటికీ వారి నోటిలో పడకుండా దేవుని బిడ్డ నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన తన రెక్కల నీడలో భద్రపరుచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేనికి కూడా నువ్వు భయపడే అవసరము లేదు. ఎందుకంటే నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది. నీ యథార్థతనే నిన్ను ధైర్యాన్ని కలగజేస్తుంది. కాబట్టి మనం ఏ తప్పు చేయనప్పుడు ఎవ్వరికి కూడా మనం భయపడే అవసరమే లేదు. లోకులు కాకులు ఎన్నన్నా అనుకోనివ్వండి, డోంట్ కేర్ అన్నట్టు నువ్వు ప్రభులో ముందుకు సాగు. దేవుని బిడ్డ, నువ్వు కృంగిపోవద్దు. ఎవరు ఏదన్నా కూడా నువ్వు కృంగిపోతున్నావేమో, ఆ కృంగుదలను తీసి పడేసే పక్కకు. దేవునిలో నువ్వు ధైర్యంగా ఉండు. ఎందుకు భయపడతావు? నువ్వు తప్పు చేసిన వాళ్ళకు భయం ఉండాలి, కానీ ఏ నేరము చేయనటువంటి నీవు నిశ్చింతగా ఉండాలి. వారి నోట్లో పడకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఏ అపాయము రాకుండా నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన కాపాడే దేవుడు గనక నిశ్చింతగా ఉండు. సింహాల నోర్లను మూపించిన దేవుడు మరి దుష్టుల నోర్లను మూపిస్తాడు. నీ మీద ఎవరెవరైతే అనవసరమైన నిందల పాలు చేస్తున్నారో, అనవసరంగా నీ మీద, నీ కుటుంబం మీద కేకలు వేస్తున్నారో, వారి నోర్లన్నీ బంధించబడునుగాక. వారి యొక్క శాపాలని వారి మీదకి తిప్పి కొట్టబడునుగాక. దేవుని బిడ్డ, ధైర్యం కలిగి ఉండు. తప్పకుండా దేవుడు నీ పక్షాన ఉండి మరి వ్యాజ్యం ఆడి నీకు జయ జీవితం ఇవ్వబోతున్నాడు. ధైర్యం కలిగి ఉండు. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మ మేలుకై దీవించునుగాక. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, నీకు వందనాలు నాయన. నా తండ్రి, అవును ప్రభా నాయన, దానియేలు నా తండ్రి నీతిగా, న్యాయముగా, నిర్దోషిగా జీవించినందుకు నా తండ్రి, యథార్థమైన జీవితం జీవించినందుకు నాయన, సింహము నోళ్ళలో పడకుండా నువ్వు కాపాడిన దేవుడు. ఇదిగో ఏ బిడ్డ అయితే నా తండ్రి నాయన ఎన్ని రకాలుగా శ్రమలు నాయన, భయంకరమైనటువంటి నిందలు, అవమానపాలు అవుతున్నారు, ఆ బిడ్డలందరినీ నీ పాదశంలో తీసుకొస్తున్నానయ్యా. అయ్యా, సింహము నోరులో పడకుండా కాపాడింది దేవా. సింహం నోరు లాంటి మనుషులలో పడకుండా నీ బిడ్డలను కాపాడే దేవుడు నాయన, నీకు స్తోత్రం. నా తండ్రి, నీ బిడ్డలను ధైర్యపరిచి బలపరచండి నాయన. ఎవ్వరు కూడా భయభీతులకు గురి కాకుండా కాపాడండి. ధైర్యమైన ఆత్మచేత ప్రతి బిడ్డను నింపి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.